బ్రెడ్ ప్యాకెట్ పై ఇలా రాసి ఉంటే అస్సలు కొనకండి. బ్రెడ్ చాలా మందికి ఇష్టమైన ఆహారం. మార్కెట్ నుండి రెడీ టు ఈట్ రొట్టెను కొనుగోలు చేసి దానిలో ఆమ్లెట్, శాండ్విచ్తో పాటు రకరకాల తినుబండారాలను తయారు చేసి తింటూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో బ్రెడ్ తినడం గొప్ప ఎంపిక. అందుకే చాలా ఇళ్లలో నిత్యం బ్రెడ్ తింటూ ఉంటారు. అయితే బ్రెడ్ ప్యాకెట్ పై రాసి ఉన్న కొన్ని వస్తువులను చెక్ చేసుకుని బ్రెడ్ కొనుక్కోవాలట. దానిలో పోషక విలువలపై సమాచారం. కేవలం కళ్ళతో చూసి రొట్టెను కొంటే అది ఎంత మంచిదో మీకు తెలియదు. అందుకే ఈరోజు ఈ పద్ధతి గురించి తెలుసుకుందాం. దీని ఆధారంగా రొట్టె నాణ్యతను సులభంగా గుర్తించవచ్చు. బ్రెడ్ ప్యాకెట్ పై దాని బ్రాండ్ గురించి సమాచారంతో పాటు ఇతరగా చాలా వివరాలు ఉంటాయి. నిజానికి రొట్టె తయారు చేసేటప్పుడు చక్కెరను, దానిలో ఈస్ట్ను సక్రియం చేసే ప్రక్రియలో ఉపయోగిస్తారు. బ్రెడ్ కొనేటప్పుడు అందులో షుగర్ ఎక్కువగా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. రొట్టెను మృదువుగా ఉంచడానికి తేనె లేదా చెరకు రసం వంటి స్వీటనర్లను తరచుగా ఉపయోగిస్తారు. అవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీరు త్వరగా బరువు పెరగడానికి అవకాశం ఉంది. చక్కెర మాదిరిగానే రొట్టెలో ఉప్పు అధికంగా ఉంటుంది. ఇది కూడా శరీరానికి మంచిది కాదు. రుచి కోసం అనవసరమైన ఉప్పును తరచుగా ఉపయోగిస్తారు. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం ఒక ముక్కలో 100 నుండి 200 మిల్లీగ్రాముల సోడియం మించకూడదు. కాబట్టి బ్రెడ్లో ఎంత ఉప్పు ఉందో చూసుకొని తీసుకోవాలి. సాధారణంగా మనం ఓల్ ధాన్యం, బహుళ ధాన్యం లేదా ఓల్ గోధుమ రొట్టెను కొనుగోలు చేస్తాం. చాలా చోట్ల వీటితో పాటు వివిధ రకాల పిండిని వాడుతూ ఉంటారు. ఇది రొట్టెను మరింత రుచిగా మరియు చౌకగా చేస్తుంది. నిజానికి ఇది ఆరోగ్యానికి మంచిది కాదంట. అందుకే బ్రెడ్ కొనేటప్పుడు దానిలో ఏ పిండి కలపాలో తెలుసుకోవాలని నిపుణుల అభిప్రాయం. ఇక రొట్టెను ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి తరచుగా కొన్ని ప్రిజర్వేటివ్లను ఉపయోగిస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి బ్రెడ్ కొనే ముందు చెక్ చేసుకోండి. రొట్టె కాల్చినప్పుడు దాని ఫైబర్ తరచుగా తగ్గుతుంది. ఇది మంచిది కాదు. కాబట్టి బ్రెడ్ కొనేటప్పుడు అందులో ఫైబర్ పరిమాణం కూడా సరిగ్గా ఉందో లేదో చూసుకుని కొనాలి. అన్నింటికన్నా ముఖ్యంగా బ్రెడ్ కొనే ముందు దాని ఎక్స్పైరీ డేట్ను చెక్ చేయండి. నిర్ణీత గడువు పూర్తయిన ఆహారం తిన్నా ఆరోగ్యానికి హానికరమే. అందుకే గడువు తేదీని చూసి కొనాలి. ఎక్స్పైరీ డేట్ పూర్తయ్యేలోగా దానిని పూర్తి చేయాలి. ఒకవేళ మీరు పూర్తి చేయకపోతే దానిని విసిరివేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. లేకపోతే అలర్జీ వచ్చే అవకాశం ఉంది.